హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇంకా ఎవరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతే గత 2-3 రోజుల నుంచి ఇన్స్టాలో ఒకటే ఇష్యూ నడుస్తుంది. ఇన్స్టా ఓపెన్ చేస్తారు, ఫీడ్ మొత్తం ఇదే ఇష్యూ మీద. ఏంటంటే శివాజీ గారు హీరోయిన్ల బట్టల మీద కామెంట్ చేశారు, 2 వాడకొని పదాలు వాడి కామెంట్ చేశారు అని చెప్పేసి ఈ ఇష్యూ మీద ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి, ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యే టైం ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీకి బంగ్లాదేశ్లో ఒక హిందువుని సజీవ దహనం చేస్తే అక్కడ ఎందుకు రియాక్ట్ కాలేకపోయింది? ఓన్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు రీసెంట్గా కాజ్ అగర్వాల్ తప్ప రియాక్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు నాకు కనిపించలేదు. అంటే దీన్నే ఆడవాళ్ళ బట్టల మీద మీకు మేజర్ ఇష్యూ కనిపిస్తున్నప్పుడు, మన హిందువుని కాల్ చేసినప్పుడు ఒక ఆడవాళ్ళని యూనిటీ అయ్యి మనం కాపాడుకోవాలని ఆడ చక్కగా యూనిట్ అయ్యారు. ఆ యూనిటీ హిందుత్వంలో ఎందుకు లేదు? దానికి ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు? అది నా ఫస్ట్ క్వశ్చన్. సో అది పక్కన పెట్టేసి అసలు శివాజీ గారు ఏమన్నారు అంటే, ఆడవాళ్ళు చీర కట్టుకుంటేనే బాగుందంటారు, వేరే బట్టలు ఏవైనా వేసుకుంటే బ్యాడ్గా కామెంట్ చేస్తారు అని చెప్పేసి కొన్ని వాడుకొని పదాలు వాడాడు, ఏమీ కనిపించకూడదు అని. దీనికి హీరోయిన్ అందరూ రియాక్ట్ అయ్యారు. ఆయన అనాల్సిన ఎందుకన్నారు అంటే, నిధి అగర్వాల్ రీసెంట్గా లులు మాల్లో రాజాసాబ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎంత మా బాడీ గార్డ్స్ ఉన్నా సరే అందరి మీద పడి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. ఒక్కసారిగా నిధి అగర్వాల్ కారులో కూర్చుంటే ప్రాణం లేచి వచ్చిన ఎక్స్ప్రెషన్ పెడుతుంది. ఆ ఇష్యూ మీద ఈయనకి ట్రిగర్ అయ్యి ఈయన మాట్లాడాడు. ఓకే, నీకు ట్రిగర్ అయ్యారు, మాట్లాడారు, మీరు కరెక్టే. నిధి అగర్వాల్ది తప్పు, అతను మంచి బట్టలు వేసుకోలేదు అందుకనే వాళ్ళ రియాక్ట్ అయ్యారని చెప్పి మీరు అక్కడ చేతులు వేసిన వాళ్ళది కూడా తప్పే అని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మీకు చేతులు వేసిన వాళ్ళు తప్పు లేదు, వాళ్ళని మీరు సమర్థిస్తున్నట్టు ఉంది తప్ప నిధి అగర్వాల్ మీద జాలి కనిపించట్లేదు. మీరు ఏమన్నారు? హీరోయిన్ల బట్టల మీద కామెంట్ చేశారు. మీరు హీరోయిన్ల బట్టల మీద కామెంట్ చేస్తే ఆ కామెంట్ ఏమైపోయింది అంటే ఇండివిజువల్ ఎవ్రీ ఉమెన్కి కామన్ అయిపోయింది. ఆ మ్యాటర్ ఎలా వెళ్ళిపోయింది అంటే, మీకు రేపులు జరిగినా ఏం జరిగినా ఆడవాళ్ళ బట్టల వల్లే జరుగుతాయి అనే మీద టాపిక్ వెళ్ళిపోయింది. ఇక్కడ టాపిక్ అక్కడ ఆడవాళ్ళ బట్టల మీద కాదు, హీరోయిన్ బట్టల మీద. రెండిటికి చాలా తేడా. ఇప్పుడు చాలామంది అంటారు, హీరోయిన్ మీద బట్టల గురించి కామెంట్ చేస్తున్నావు, నువ్వు ఎన్ని లైకులు కొట్టలేదు, ఇన్స్టాలో ఎన్నిసార్లు చూడలేదు అంటారు. ఇప్పుడు ఆ సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్ వరల్డ్. మీరు ఒక హీరోయిన్ని తీసుకుంటున్నారు అంటే తన గ్లామర్ చూపించడానికే సినిమాలోకి తీసుకుంటారు. సో గ్లామర్ చూసేవాడు అందరూ పద్ధతిగా చూడాలి, లేకపోతే కళ్ళు మూసుకోడు కదా, చూస్తారు కదా. సినిమాల్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నారో బయట కూడా అలాగే కనిపించకూడదు అనేది ఆయన ఉద్దేశం. బట్ మీ ఉద్దేశం ఒక వరంగా కరెక్ట్ కావచ్చు, కానీ మొత్తం నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది అక్కడ ప్రతి ఒక్కళ్ళు. దీనికి శివాజీ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి గురించి చూసుకుంటే కనుక మగవాళ్ళు ఉన్నారు, మిసోజనిస్టులు ఉన్నారు, అండ్ ఎవరైతే ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు, అంటే 40-50 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా బతికారు, ఏ పద్ధతిలో బతికారు, దాని నుంచి బయటికి రారు. మీరు ఎంత చెప్పినా వాళ్ళది కరెక్ట్, వాళ్ళు ఒక రకంగా కరెక్టే కాదనట్లేదు. సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మారాలి తప్ప వాళ్ళని మార్చలేం మనం. బట్ ఇక్కడ వాళ్ళని కూడా తప్పే అని ఇక్కడ పెడుతున్నారు. ఇంకోటి, హీరోయిన్ బట్టల గురించి విషయానికి వస్తే చాలామంది అక్కడ అదే పొజిషన్, నిధి అగర్వాల్ చీర కట్టుకొచ్చినా వేసే చేతులు వేస్తారు. అక్కడ డ్రెస్ ప్రాబ్లం కాదు, ఇక్కడ మెంటాలిటీ అయిపోయింది. చీర కడితే చెయ్యరేమో అంటారు. లేదు, నువ్వు చీర కట్టిన ఏ డ్రెస్ చేసినా సరే చేతులు వేస్తారు ఆ కుక్కలు. అక్కడ మీరు చెప్పాల్సింది కాదు, అక్కడ ఎవడైతే చెయ్యేసాడో నిధి అగర్వాల్ మీద వాడి ఫోటోని గ్రాప్ చేయండి. ఆ చెయ్యబడదు, వాడి ఫోటోని గ్రాప్ చేసి వాడి ఫోటోని ఎలారా మీ అమ్మ నాన్న పెంచింది, ఇట్లా హీరోయిన్ మీద చెయ్యొచ్చు, వీక్షణార్థంగా ప్రవర్తించవచ్చు అని పెంచారని ఆ మాత్రం క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఎవరైతే క్వశ్చన్ చేయట్లా, నిధి అగర్వాల్దే తప్పు అంటున్నారు. దీని పరంగా శివాజీ గారిది కూడా తప్పు అయిపోయారు. ఆయన ఒక రకంగా కరెక్ట్ అయినా సరే ఆ దాన్ని ప్రోత్సహించడం అవుతుంది. ఇంకోసారి ఇదే ఇన్సిడెంట్ జరిగినా సరే మన వెనక శివాజీ గారు ఉన్నారులే, మనల్ని చూసుకుంటారు అనే మెంటాలిటీ క్రియేట్ అయిపోతుంది అక్కడ. మీ భావం మంచిదా అవ్వచ్చు, కానీ మీరు ఉన్న స్థాయికి మీరు చెప్పిన మాట తప్పుగా వెళ్తుంది. చాలా అంటే చాలా తప్పుగా అవుతుంది. మీకు నిధి అగర్వాల్ మీద జాలి ఉండొచ్చు, కాదనట్లేదు. దీనికి రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు? అనసూయ అండ్ చిన్మయి. అసలు వీళ్ళు ఆడజాతిని ఎవడైనా కామెంట్ చేసి ఎక్కడ అంతరించిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వీళ్ళిద్దరు. అసలు అనసూయ ఒకటే కామెంట్ పెట్టింది. శివాజీ గారు అన్న హైలైట్ కంటే అనసూయ రిప్లైకి ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. మై బాడీ మై విష్ అని పెట్టింది.
అనసూయ మై బాడీ మై విష్ అన్నప్పుడు శివాజీ గారు కూడా మై టంగ్ మై విష్ అంటారు. సో మ్యాటర్ క్లోజ్. యువర్ బాడీ యువర్ విష్, ఓకే, నో బడీ కేర్. హిస్ టంగ్ హిస్ విష్, నో బడీ కేర్. మ్యాటర్ అయిపోయింది కదా. ఈ మ్యాటర్ ఇంకో 10 ఏళ్ళు అయినా సరే ఇలా కొట్టుకుని చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మారాల్సింది మైండ్ సెట్ మారాలి. అలాగే అనేసరికి ఆడవాళ్ళు కూడా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తప్పనట్లేదు, జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటున్నా. మీకు స్వేచ్ఛ ఫ్రీడమ్ ఉన్నాయి, అవి యూటిలైజ్ చేసుకోండి, దాంతోపాటు జాగ్రత్తలు తీసుకోండి. మీరు జాగ్రత్తలు తీసుకున్నా జరుగుతాయి, కొన్ని మైండ్ సెట్ని మార్చలేము. ఆ మైండ్ సెట్కి పులి స్టాప్ అనేది ఉండదు. ఆ విషయం తెలిసే అందరూ జాగ్రత్తలు చెప్తారు. ఆ జాగ్రత్తలు చెప్పేస్తే ఈ ఫెమినిస్టులకి అది తప్పైపోతుంది. ఇంకో విషయం అయితే చిన్మయి ఇంకొక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఒక స్విమ్ సూట్లో మీరు ఉండి గోల్డ్ మెడల్ సాధిస్తే స్విమ్మింగ్ చేసి అక్కడ కూడా చీర కట్టుకుని వెళ్ళాలా అంటుంది. ఇక్కడ స్విమ్ సూట్లో కానీ టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలు కానీ ఎవరైనా అక్కడ ఆటని చూస్తారు తప్ప డ్రెస్సును చూడు. కోర్స్ డ్రెస్సును చూసే కొంతమంది కుక్కలు ఉంటారు, కానట్లేదు. కానీ మెజారిటీ వాళ్ళు అక్కడ ఆటను చూస్తారు. మీరు ఒక ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్న, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఆట ఆడుతుంటే, టెన్నిస్ ఆడుతుంటే ఆటని చూస్తారు, స్విమ్మింగ్లో టాలెంట్ని చూస్తారు, డ్రెస్సును చూడండి అక్కడ. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక మూవీ పేరు గుర్తు రావట్లేదు, హాట్‌స్టార్ రిలీజ్ అయింది, తమిళ్ మూవీ, తమిళ్ డబ్ మూవీ. మొగుడు పిల్లలు ఒక ఫంక్షన్కి వెళ్తే మొగుడు అంటాడు, నువ్వు ఎందుకు ఈ డ్రెస్ వేసుకొచ్చావు, మా చుట్టాలందరూ ఉన్నారు ఇక్కడ, మంచిగా వేసుకోవచ్చు కదా అంటే, ఆన్ ది స్పాట్ లేచి నాకు ఇష్టమైనట్టు నేను రెడీ అవుతాను, నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, మీ చుట్టాల ఆలోచనల్ని మార్చుకో, నన్ను క్వశ్చన్ చేయకండి. ఇక్కడ అబ్బాయి 100% రైట్. చుట్టాలందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక 80s 90s ఆ టైప్ ఉంటారు. వాళ్ళని మార్చలేము. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తే నెక్స్ట్ జనరేషన్ నుంచి మార్పు వస్తుంది. నువ్వు వాళ్ళలోంచే మార్పు అంటే రాదు. వీళ్ళతో ఎందుకు వచ్చిందిలే, ఏమవుతుంది, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టి నచ్చింది తీసుకో, చెప్పింది వింటే అయిపోతుంది అక్కడ. ఇదే మ్యాటరు ఇద్దరు ఒక బీచ్కి వెళ్ళారు, లేకపోతే ఏదో ఒక వండర్లకు దేనికో వెళ్ళారు, అక్కడ అమ్మాయికి నీళ్ళలో దిగాలని ఉంది, నేను వాటర్లో దిగుతాను అంటే, అప్పుడు ఆ అబ్బాయి ఆపి, లేదు నువ్వు దిగకూడదు, అందరు తేడాగా చూస్తారు నిన్ను, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటూ ఇలా దిగకూడదు. ఇక్కడ అబ్బాయి రాంగ్ అవుతాడు, అమ్మాయి కరెక్ట్ అవుతుంది. ఇద్దరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఉంటారు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఉంటారు. 100% ఒకళ్ళదే ఎప్పుడు రైట్ ఉండదు, 100% ఒకళ్ళదే ఒక రాంగ్ ఉండదు. ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది కేవలం హీరోయిన్ల గురించే మాట్లాడారు, మిగతా ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు, రేపుల గురించి మాట్లాడలేదు, మీరు బట్టలు వేసుకుంటేనే రేపులు జరుగుతాయని ఎప్పుడు చెప్పలేదు. హీరోయిన్లు ఈవెంట్లకు వచ్చేటప్పుడు చీరలు కట్టుకురమ్మని, ఆయన చీరలు కట్టుకుని రమ్మనకుండా కంఫర్టబుల్ డ్రెస్సులుగా వేసుకొని జాగ్రత్తగా రండి అంటే ఇంత మ్యాటర్ అయ్యేది కాదు. నోరు జారారు, సారీ చెప్పాడు. కోర్స్ మీరు చెప్పింది కొంత కరెక్ట్ ఉండదు, చాలా రాంగ్ ఉంది. ఎన్ని చూడలేదు మనం వీడియోలు, హీరోయిన్లు ఈవెంట్లలో ఇబ్బందిగా కూర్చోవడము, జాగ్రత్తగా కూర్చోవడము, అణిగిమని కూర్చోవడము, అంటే అంత ఇబ్బందిగా కూర్చునే ఫోటోలు చాలా ఉన్నాయి. అంటే అంత ఇబ్బందికరంగా కూర్చొని అంత కష్టపడి డ్రెస్ వేసుకురావడం ఎందుకు? హీరోయిన్ మీరు సినిమాలో చూపిస్తారు, ఎందుకంటే గ్లామర్ వరల్డ్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేసిందంటే చీరతో చేస్తుంది ఐటమ్ సాంగ్ ఎవరు, మీరు బిజినెస్ చేస్తారు, మీరు అమ్మాయిలతోని బిజినెస్. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఆ ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఒక హీరోయిన్, ఒక అమ్మాయి వస్తుందంటే గ్లామర్ కోసమే తీసుకుంటారు తప్ప మ్యాక్సిమము పద్ధతి చూపించాలని తీసుకోరు. పాత సినిమాల్లో ఐటమ్ సాంగ్లు ఉండేవి, ఐటమ్ సాంగ్ సెపరేట్ కేటగిరీ ఉండేది. అక్కడ జ్యోతిమాలిని, జయమాలిని అంటారు, హీరోయిన్ వేరే ఉంటారు, హీరోయిన్ పద్ధతిగా చూపించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఆల్ ఆర్ ఈక్వల్. ఎంత ఈక్వల్ అంటే ఇప్పుడు హీరోయిన్లో వేరే సినిమాలో ఐటమ్ సాంగ్లు చేస్తున్నారు. సో నువ్వు ఐటమ్ సాంగ్ చేస్తున్నప్పుడు చూసేవాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. నువ్వు అదే టైప్ ఆఫ్ డ్రెస్తో కానీ తక్కువ బయటకు వస్తే చూసేవాడు అలాగే చూస్తాడు తప్ప సరిగ్గా చూడడానికి మెంటాలిటీ శివాజీ గారు అన్నారు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ ఏ డ్రెస్ వేసినా సరే ఎంత చండాలంగా చూస్తారంటే సోషల్ మీడియాలో చాలా చండాలంగా జరుగుతుంది. అసలు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అనే చెత్త ఇంకెక్కడ ఉండదు. అఫ్కోర్స్ నేను ఇన్స్టా రీల్స్ చూస్తాను, బోర్ కొడితే ఫోన్లో ఇన్స్టాలో ఓపెన్ చేస్తాను, అదొక ఎసెన్షియల్ అయిపోయింది ఇక్కడ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అనేది. ఒక హీరోయిన్ ఎప్పుడైనా వచ్చి బై మిస్టేక్ అనుకోకుండా సరిగ్గా కూర్చోలేదనుకో, దాన్ని ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తారు. ఏదైనా వీడియో వైరల్ అయితే లింక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్లో కొడతాడు. అంత సిక్ మెంటాలిటీ అయిపోయింది సోషల్ మీడియాలో అంతా. అంతెందుకు కొంతకాలం క్రితం కొన్ని యూట్యూబ్లో ఇక్కడ పాస్ చేయి, ఇక్కడ హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ పాస్ చేయి
అనే ట్రెండ్ చేశారు. అంటే ఎక్కడ పాస్ చేస్తే ఏవి కనిపిస్తాయో అని చూసే సిక్ మెంటాలిటీతో ఉన్నాం. ఇక్కడ మెంటాలిటీ మారాలి ఫస్ట్ థింగ్. మెంటాలిటీ మారితే ఏదైనా జరుగుతుంది. కానీ మెంటాలిటీ మారదు. ఎందుకు మారదు? సోషల్ మీడియా ఉన్నంత కాలం ఇటువంటి సిక్ మెంటాలిటీ మారనే మారదు. అండ్ శివాజీ గారు సాయి పల్లవి గురించి మాట్లాడారు. సాయి పల్లవిని ఎవరైనా టచ్ చేశారా? ఎప్పుడైనా సరే చీర కట్టుకొని వస్తుంది. కానీ సాయి పల్లవి ఇన్‌స్టాలో ఏఐ ఎడిట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఒక హీరోయిన్‌ని పాజ్ చేసి, జూమ్ చేసి పెట్టిన ఫోటోలు ఎన్ని ఉంటాయి ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు తెలుసా అసలు? ఎప్పుడైతే ఒక పిక్ దొరికితే ఎంతలా ట్రోల్ చేస్తారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వీక్ ఎవరో ఇద్దరిది లింక్ వచ్చింది. ఆ లింక్ కోసం ఎంతమంది నాకు కావాలి, నా దగ్గర లింక్ ఉంది, నా దగ్గర లింక్ ఉందని లింక్ ఆడతారు. ఇప్పుడే డ్రెస్ చెప్తున్నా కదా, రేపులు కానీ ఇవి కానీ డ్రెస్ మీద జరిగేది. ఇక్కడ ఏమైపోయింది అంటే ఇంటర్నెట్. అక్కడ ఇంటర్నెట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తారో ఎవ్వడికి తెలియదు. నా గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నా గురించి ఎవ్వరు తెలియదు. నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకు నేను ఒంటరిగా ఇంటర్నెట్ ఏం చేస్తానో తెలియదు. నేనని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనని ఎవడైనా సరే ఏం చూస్తున్నారు అక్కడ ఉండే ఇంటర్నెట్ అడిక్షన్ ఏదైతే ఉందో, ఏదైతే పోర్నోగ్రఫీ కానీ ఏదైతే చూస్తున్నారో దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ ఎంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే, ఎవరైనా అమ్మాయి కొద్దిగా కనిపిస్తే, డిఫరెంట్ పొట్టి బట్టలు కనిపిస్తే అదే మెంటాలిటీతో చూసి అమ్మాయిని తప్పు పట్టే స్థితికి వెళ్తున్నారు. కానీ నీ మెంటాలిటీ మారుతుంది, నువ్వు తగ్గించుకొని ఎవరు చెప్పడు. 100% మెన్స్‌లో జరిగేది ఇదే. దీన్ని మార్చలేక అందరూ ఏం చేస్తున్నారంటే అమ్మాయిని బ్లేమ్ చేసేసి అమ్మాయిలది తప్పు అంటున్నారు. అమ్మాయిలు కూడా ఈ విషయం సీరియస్‌గా తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు తప్ప కంట్రోల్ చేయట్లా. ఈ మ్యాటర్ అనేది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సరే కొన్ని మంది మారరు. మారని వాళ్ళ దగ్గరికెళ్ళేసి మనం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. శివాజీ గారి ఇష్యూలో ఎంత రాంగ్ ఉందో, అనసూయ, చిన్మయ్ వాళ్ళు చేసే కౌంటర్లు కూడా అంతే రాంగ్ ఉంది. ఇక్కడ ఎంత కరెక్ట్ ఉందో వాళ్ళ దగ్గర కూడా అంతే కరెక్ట్ ఉంది. ఒక ఇష్యూకి బొమ్మ 2 వైపులా చూడండి. 2 వైపులు ఎందుకు చూడట్లేదు అంటున్నా. అదే క్వశ్చన్. శివాజీ గారు అన్నారు, మనం రియాక్ట్ అయిపోవాలి. చెప్తున్నా కదా, కొంత సిక్ మెంటాలిటీస్ ఉంటాయి. ఆ సిక్ మెంటాలిటీని దృష్టిలో కూర్చుని మాట్లాడతారు తప్ప అందరూ సిక్ కాదు, అట్లా అని అందరు కూడా కరెక్ట్ కాదు. ఎవడి నెగిటివ్స్ వాడికే తెలుసు, ఎవడు ఎంత ఎదవో వాడికే తెలుసు. మన ఆ ప్రపంచ యాత్రికుడు మన అన్వేష్ ఉన్నాడు కదా, వాడు కూడా రియాక్ట్ అయ్యి గరికపాటి గారు ఇలా అన్నారు అని చెప్పేసి గరికపాటి అమ్మన బూతులు తిట్టాడు. ఆయన చెప్పే వేదాలు ఇవి చాలా ఉంటాయి. అఫ్కోర్స్ ఆయనకు హిందుత్వం ఇది అది ఉంటుంది ఆయన దగ్గర. కొద్దిగా ఆయన మోడర్న్గా ఆలోచించరు. సో ఆయన అలాగే అంటారు. ఆయన చెప్పింది ఒక పరంగా ఒక 1%, 2% కరెక్ట్ ఉంటుంది. నువ్వు ఆయన అంతరా తిట్టే రైట్ నీకు లేదు. నీకు ఈ ఇష్యూకి 2-3 వీడియోలు చేసే రియాక్షన్ టైము ప్రపంచమంతా తిరుగుతున్నా సరే నీకు ఈ టైం ఉన్నప్పుడు ఇదే టైం నువ్వు బంగ్లాదేశ్ ఇష్యూ మీద ఎందుకు పెట్టలేదు? హిందువులకి ఏమైనా జరిగితే అది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే ఇంపార్టెంట్ అన్నట్టు వచ్చేస్తున్నారు. ఓకే, ఆడవాళ్ళకి జరిగేది కూడా ఇంపార్టెంటే. సోషల్ మీడియాలో ఇంకొక వరస్ట్ ట్రెండ్ నడిచింది, ఎంటీయు ఎస్పీయు అని. ఈ ఇష్యూ మీద ఎందుకు రియాక్ట్ కాలేదు? శివాజీ గారు సామాన్లు అనే పదం వాడితే మీకు అంత కోపం వచ్చింది. సామాన్లో శివాజీ గారికి మొదటిసారి కనిపెట్టారా? లేదు కదా. ఫస్ట్ అసలు ఎవడో ఒకడు సోషల్ మీడియాలో సామాన్లు అని ట్రెండ్ క్రియేట్ చేస్తే ఆ ట్రెండ్ని తీసుకెళ్ళి డీజేలు అవి అన్నీ చేసేసి ఇప్పుడు ఆ ట్రెండ్ని చిక్రీ సాంగ్లో కూడా పెడితే ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. శివాజీ గారు నోట్ నుంచి రాగానే క్వశ్చన్ చేసేసారు. అసలు ఎలా మాట్లాడతారని. ఆయన సారీ చెప్పాలి, చెప్పడం కరెక్టే. ఈ ఇష్యూ మీద ఇంక మానేయండి దీనికంటే. అండ్ ఇంకోటి నాకు అర్థం కాలేదు, ఈ బంగ్లాదేశ్ మ్యాటర్ని కవర్ చేయడానికి ఇష్యూని ఎక్కువ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. అంటే ఒక మ్యాటర్ క్లోజ్ అవ్వాలంటే ఇంకొక పెద్ద మ్యాటర్ జరగాలి. సో ప్రతి ఒక్కరు ఇన్స్టాలో బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మాట్లాడుతుంటే సడన్గా శివాజీ గారి ఇష్యూ దొరికింది. సో మొత్తం అంత ఇన్స్టా అంతా ఈ ఇష్యూ మీద సర్క్యులేట్ అయిపోతుంది తప్ప బంగ్లాదేశ్ తగ్గిపోతుంది. ఇక్కడ అది జరుగుతుంది. మీరు ఈ ఇష్యూకి మీరు ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో బంగ్లాదేశ్ ఇష్యూ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి దాంట్లో చూడండి, ఒకటే ఇష్యూని పెట్టుకోకండి. అండ్ ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేసేయండి. ఇంకొక 10 ఏళ్ళు అయినా సరే ఇంకొకటి ఎవడో వచ్చి మళ్ళీ ఇంకోటి ఏదో అంటాడు, అప్పుడు మళ్ళీ మీరు రియాక్ట్ అవుతారు. మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళైనా
దీనికి సొల్యూషన్ లేదు. ఇద్దరు మెంటాలిటీలు ఈక్వల్‌గా ఉండవు. ఒకళ్ళ మెంటాలిటీ ఒక దాంట్లో కరెక్ట్ ఉంటే, ఇంకొకళ్ళ మెంటాలిటీ ఇంకొక దాంట్లో కరెక్ట్ ఉంటుంది. ప్రతిసారి ఇద్దరు చెప్తున్నా కదా, ఇద్దరు ఒకేసారి ఒకే విషయంలో కరెక్ట్ ఉండరు. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏదైతే అండర్స్టాండింగ్ అప్పుడు గొడవలు ఉండవు అసలు. ఈ మ్యాటర్‌ని ఇక్కడితో వదిలేసేయండి. థ్యాంక్ యూ.